సో ఇక్కడ రేడియాలజీ టాపిక్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి అన్లిస్టెడ్ సర్వీస్ ఆర్ ప్రొసీజర్స్ అని చెప్పేసి కోర్స్ ఉంటాయి. సో ఈ రేడియాలజీ టాపిక్ వచ్చేసి మనకి 7 సిరీస్ లో వస్తుంది. 70,000 సిరీస్ లేదా 7 సిరీస్ అని చెప్పి చెప్తాం. 70,000 ఆర్ 7 సిరీస్ అని చెప్పి చెప్తాం. 70,000 ఆర్ 7 సిరీస్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి అన్లిస్టెడ్ కోర్స్ ఉంది. అన్లిస్టెడ్ కోర్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే, సో ఇప్పుడు 7 సిరీస్ అనుకోండి, 7 తో స్టార్ట్ అయ్యి 9 తో ఎండ్ అవుతుంది మోస్ట్లీ అన్లిస్టెడ్ కోర్స్. తర్వాత ఇలా డౌన్ కనుక వస్తే రీసెంట్ గా దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సూపర్విజన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇమేజింగ్ గైడెన్స్ అని ఉంది కదా. సో ఇక్కడ సూపర్విజన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇమేజింగ్ గైడెన్స్ కనుక చూపిస్తే ఇక్కడ ఏరియాల నుంచి ఇస్తాడు క్వశ్చన్ అనేది. సో రేడియాలజికల్ సూపర్విజన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ RSA may be reported for the portion of the services requires the imaging. All imaging guidance code require image documentation. సో ఒకవేళ ఈ సూపర్విజన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ రికార్డ్ చేయాలంటే రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ ని ఏం కలిగి ఉంటుంది అని చెప్పి అడుగుతారు. సో ఈ ఏరియాల నుంచి ఆ క్వశ్చన్ అనేది ఉంటది. సో ఆన్సర్ కూడా ఇక్కడ ఏదైతే పాయింట్స్ ఇస్తాడో ఆ పాయింట్స్ అనేది ఆప్షన్ లో ఉంటాయి. ఓకే. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కాంట్రాస్ట్ మెటీరియల్. ఈ రేడియాలజీ అంటే ఏం లేదమ్మా, సిటీ, MRI, ఎక్స్రే ఇలాంటి స్కానింగ్ ఇవన్నీ తీస్తూ ఉంటాం కదా. అప్పుడు లోపల ఉన్న ఆర్గాన్స్ కరెక్ట్ గా యూజువలైజ్ అవ్వకపోవడం వల్ల ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి ఆ మళ్ళీ ఇమేజింగ్ టెక్నిక్ అనేది చేస్తారు. సో ఇక్కడ విత్ కాంట్రాస్ట్ ఎలా చేయొచ్చు అంటే ఇంట్రా ఆర్టికులర్ కానీ, ఇంట్రా వాస్కులర్ కానీ, ఇంట్రా థీకల్ గా కానీ అడ్మినిస్ట్రేషన్ అనేది చేయొచ్చు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆ ఇంజెక్షన్ అనేది ఇంట్రా ఆర్టికులర్ కానీ, ఇంట్రా వాస్కులర్ కానీ, ఇంట్రా థీకల్ కానీ అడ్మినిస్ట్రేషన్ కనుక చేస్తే దాన్ని విత్ కాంట్రాస్ట్ అంటారు. దాన్ని విత్ కాంట్రాస్ట్ అంటారు. ఒకవేళ అదే ఓరల్ కానీ, ఓరల్ అండ్ రెక్టల్ అడ్మినిస్ట్రేషన్ డజ్ క్వాలిఫై, డజ్ నాట్ అలోన్ క్వాలిఫై ద స్టడీ విత్ కాంట్రాస్ట్ అంటారు. అంటే ఓరల్ అండ్ రెక్టల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి మనం వితౌట్ కాంట్రాస్ట్ గా కన్సిడరేషన్ చేస్తాం. ఓరల్ అండ్ రెక్టల్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ఇంక వేరే అడ్మినిస్ట్రేషన్ కనుకుంటే దాన్ని మనం విత్ ఇమేజింగ్ విత్ కాంట్రాస్ట్ గా కన్సిడరేషన్ చేస్తాం. సో మీకు విత్ కాంట్రాస్ట్, వితౌట్ కాంట్రాస్ట్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది డామ్ షూర్ గా. ఓకే. తర్వాత వచ్చేసి ఫారిన్ బాడీ అంటే ఏంటి, ఇంప్లాంట్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతాడు. యాన్ ఆబ్జెక్ట్ ఇంటెన్షన్లీ ప్లేస్డ్, కావాలని ప్లేస్ చేసింది అయితే ఫర్ డయాగ్నోస్టిక్ అండ్ థెరపెటిక్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇంప్లాంట్. అంటే సపోజ్ ఇప్పుడు డాక్టర్ కావాలని, ఇప్పుడు సపోజ్ కొలనోస్కోపీ ఉంది, కావాలని డాక్టర్ ప్లేస్ చేశాడు. అది డయాగ్నోస్టిక్ పర్పస్ కావచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ పర్పస్ కావచ్చు, దాన్ని ఇంప్లాంట్ అంటారు. అలా కాకుండా an ఆబ్జెక్ట్ దట్ ఈస్ యూనిఇంటెన్షనల్లీ ప్లేస్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫారిన్ బాడీ. అంటే యాక్చువల్ గా సడన్ గా ఫ్రాక్చర్ జరిగింది, ఫ్రాక్చర్ జరిగినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, ఆటోమేటిక్ గ్రాడ్ ప్లేస్ చేయడమో, స్క్రూస్ ఫిట్ చేయడమో ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడు దాన్ని ఫారిన్ బాడీ అంటారని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఓకే. సో ఫారిన్ బాడీ ఇంప్లాంట్ డెఫినేషన్ చూసుకొని, విత్ కాంట్రాస్ట్, వితౌట్ కాంట్రాస్ట్ చూసుకొని, తర్వాత వచ్చేసి సూపర్విజన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఇక్కడ ఉన్న పాయింట్స్ కూడా ఇంపార్టెంట్.
తర్వాత వచ్చేసి రేడియాలజీ. ఇక్కడ డైరెక్ట్ గా మనకి కోడ్స్ ఉంటాయి. సో డయాగ్నోస్టిక్ రేడియాలజీ, డయాగ్నోస్టిక్ ఇమేజ్. సో డయాగ్నోస్టిక్ పర్పస్ కి ఇమేజింగ్ చేసినప్పుడు అది హెడ్ అండ్ నెక్ రీజియన్ లో కనుక చేశారా, లేకపోతే ఇంకెక్కడ చేశారా అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది. సపోజ్ హెడ్ అండ్ నెక్ కనుక మనం చూస్తే ఇక్కడ మ్యాండిబుల్ ఉంది. మ్యాండిబుల్ ఎన్ని వ్యూస్ చేశారంట? 4 వ్యూస్ చేశారని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఎన్ని వ్యూస్ చేశాడు అంటున్నాడు? సో ఇక్కడ చాలా క్లియర్ గా ఉంటది చూడండి. సో ఇక్కడ ఏమంటున్నాడు? రేడియలాజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ మ్యాండిబుల్ లెస్ దాన్ 4 వ్యూసా, 4 వ్యూసా, లేకపోతే మాస్టాయిడ్ లెస్ దాన్ 3 వ్యూసా, లేకపోతే 3 వ్యూస్ పర్ సైడ్. అంటే వ్యూ రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఇది హెడ్ అండ్ నెక్ రీజియన్ లో అది ఫేషియల్ బోనా, మ్యాండిబులా, మ్యాక్సిలానా, మాస్టాయిడ్నా ఏంటని చెప్పేసి వ్యూస్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఉంటుందమ్మా. నాట్ ఓన్లీ ఫర్ హెడ్ అండ్ నెక్, ఇంకా వేరే అనాటమీ సైడ్ నుంచి కూడా ఉండొచ్చు. తర్వాత వచ్చే క్వశ్చన్ ఏంటంటే విత్ కాంట్రాస్ట్ వితౌట్ కాంట్రాస్ట్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఉంటుంది. అదేంటంటే అది ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉంటుంది చూడండి. కంప్యూటర్ టోమోగ్రఫీ హెడ్ ఆర్ బ్రెయిన్ వితౌట్ కాంట్రాస్ట్ మెటీరియల్ అంటున్నాడు. ఏమంటున్నాడు? వితౌట్ కాంట్రాస్ట్ మెటీరియల్ అంటున్నాడు. వితౌట్ కాంట్రాస్ట్ మెటీరియల్ అంటున్నాడు. అదే విత్ కాంట్రాస్ట్ మెటీరియల్ అయితే ఇక్కడ ఉంది. సపోజ్ మనకి వితౌట్ రెండు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే వితౌట్ కాంట్రాస్ట్ మెటీరియల్ ఫాలోడ్ బై ద కాంట్రాస్ట్ మెటీరియల్ అని చెప్పేసి మనకి డైరెక్ట్ గా కోడ్ ఉంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే విత్ రెండు ఉన్నప్పుడు ఇది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు. ఆప్షన్ లో కూడా అలా ఉంటుంది, బట్ మనం అది ఫాలో అవ్వకూడదు. సో మన కరెక్ట్ డెసిషన్ వచ్చేసి విత్ ఇచ్చినప్పుడు లాస్ట్ కోడ్ ఇవ్వాలి, ఓన్లీ వితౌట్ ఇస్తే ఇది ఇవ్వాలా, ఇస్తే ఇది ఇవ్వాలి. సో కన్ఫామ్ గా ఇలా కాంట్రాస్ట్, వితౌట్ కాంట్రాస్ట్, విత్ కాంట్రాస్ట్, వితౌట్ ఫాలోడ్ బై విత్ కాంట్రాస్ట్ నుంచి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది డామ్ షూర్ ఎగ్జామ్ లో అనేది వస్తుంది. నో డౌట్ ఇట్ ఆల్. ఓకే. తర్వాత ఇందాక మన సిటీలో విత్ వితౌట్ కాంట్రాస్ట్, వితౌట్ ఫాలోడ్ బై విత్ అని చూసాం. ఇక్కడేమో ఎంఆర్ గురించి మాట్లాడుతున్నాడు. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ లో వితౌట్ ఫాలోడ్ బై విత్ అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఆఫ్టర్ కమింగ్ లో మనం ఇప్పుడు వరకు చదువుకుంది హెడ్ అండ్ నెక్ సంబంధించింది. అదే చెస్ట్ రీజియన్ లో కూడా మనకి వ్యూ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. రేడియోలాజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ చెస్ట్ సింగిల్ వ్యూ, 2 వ్యూస్, 3 వ్యూస్, 4 ఆర్ మోర్ వ్యూస్. రేడియోలాజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ రిబ్స్ యూనిలేటరల్ 2 వ్యూస్ ఇంక్లూడింగ్ పోస్ట్ యాంటీరియర్ చెస్ట్, మినిమం 3 వ్యూస్. ఇట్లా చాలా క్లియర్ గా ఉంది. ఇంక్లూడింగ్ పోస్ట్ యాంటీరియర్ చెస్ట్ ఎన్ని వ్యూస్ అనే వ్యూస్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఉంటుంది. తర్వాత విత్ కాంట్రాస్ట్ వితౌట్ కాంట్రాస్ట్ రిలేటెడ్ ఉంటాయి. సో ఇక్కడ కనుక మనం చూస్తే కంప్యూటర్ టోమోగ్రఫీ థొరాక్స్ వితౌట్ కాంట్రాస్టా, విత్ కాంట్రాస్టా, వితౌట్ ఫాలోడ్ బై విత్. అంటే ఇందాకేంటి హెడ్ అండ్ నెక్ లో అది, ఇదేంటి చెస్ట్ రీజియన్. సో అది మనం చెక్ చేసుకోవాలి. మనకు చాలా క్లియర్ గా డాక్యుమెంటేషన్ లో ఎక్కడ చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఎంఆర్ ఇన్ చెస్ట్ వితౌట్ కాంట్రాస్టా, విత్ కాంట్రాస్టా, వితౌట్ ఫాలోడ్ బై విత్ అని చెప్పేసి చాలా క్లియర్ గా ఇస్తుంది. తర్వాత వచ్చేసి స్పైన్ అండ్ పెల్విస్. సేమ్ స్పైన్ అండ్ పెల్విస్ లో కూడా ఇక్కడ వ్యూ రిలేటెడ్ క్వశ్చన్ అనేది మనకు ఉంది. ఓకే.
2 to 3 వీసా, 4 to 5 వీసా, 6 or more వీసా అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంటుంది. తర్వాత స్పైన్ థొరాసిక్ 2 వీసా, 3 వీసా, 4 వీసా. అట్లా వ్యూ రిలేటెడ్ ఒక క్వశ్చన్, విత్ కాంట్రాస్ట్ వితౌట్ కాంట్రాస్ట్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్ గా వస్తుంది. తర్వాత వచ్చేసి అప్పర్ ఎక్స్ట్రిమిటీస్. ఈ అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ లో కూడా మీకు వ్యూ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఆఫ్టర్ ద వ్యూ మళ్ళీ కంప్యూటర్ టోమోగ్రఫీ వితౌట్ కాంట్రాస్ట్, విత్ కాంట్రాస్ట్, వితౌట్ ఫాలోడ్ బై విత్ అని చెప్పేసి. సో వ్యూ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. తర్వాత వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. అది ఎక్కడి నుంచే రావచ్చు, అప్పర్ ఎక్స్ట్రిమిటీ కావచ్చు, లోవర్ ఎక్స్ట్రిమిటీ కావచ్చు, చెస్ట్ కావచ్చు, స్పైన్ ఆర్ పెల్విస్ కావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. ఓకే. ఇంకా నెక్స్ట్ అబ్డామిన్. అబ్డామిన్ లో కూడా ఉంటాయి వ్యూస్, కాంట్రాస్ట్, విత్ కాంట్రాస్ట్, వితౌట్ కాంట్రాస్ట్. సో ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఈ టేబుల్ చూడండి అమ్మా. ఓకే, ఈ టేబుల్ చూడండి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే సిటీ అబ్డామిన్ విత్ కాంట్రాస్ట్ అంటాడు, సిటీ పెల్విస్ విత్ కాంట్రాస్ట్ అంటారు. 74177. సిటీ అబ్డామిన్ విత్ కాంట్రాస్ట్ అంటాడు, సిటీ పెల్విస్ విత్ కాంట్రాస్ట్ అంటారు. అప్పుడేమిస్తారు మామూలుగా? 74177. 741. 74177. ఓకే, కరెక్ట్. సో ఏంటంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం, ఇటు ఒక లైన్ కనుక మనం డ్రా చేసుకుంటే, సో ఆ రెండు లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో అదే మన ఆన్సర్. సో తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే సిటీ అబ్డామిన్ వితౌట్ కాంట్రాస్ట్, సిటీ పెల్విస్ విత్ ఓరల్ కాంట్రాస్ట్ అన్నారు. అప్పుడు సిటీ అబ్డామిన్ వితౌట్ కాంట్రాస్ట్, సిటీ పెల్విస్ విత్ ఓరల్ కాంట్రాస్ట్ అన్నారు. అప్పుడేమిస్తారు? సిటీ అబ్డామిన్ వితౌట్ కాంట్రాస్ట్, 74176. 74176. 176. ఎస్, కరెక్ట్. ఓరల్ రెక్టల్ వితౌట్ కాంట్రాస్ట్ లోకి వెళ్తాయి కాబట్టి ఓరల్ ని కూడా మనం వితౌట్ గా కన్సిడరేషన్ చేస్తాం కాబట్టి మనం అనేది ఈ కోడ్ అనేది ఇస్తాం. యాక్చువల్ ఏది 74176 ఇస్తాం. సో డెఫినెట్ గా ఈ టేబుల్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది రావచ్చు. తర్వాత వచ్చేసి గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్. దీంట్లో నుంచి వస్తే ఏమొస్తుందంటే లైక్ ఈ రేడియోలాజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఈసోఫేగస్ లోనే సింగిల్ కాంట్రాస్ట్ స్టడీయా, డబుల్ కాంట్రాస్ట్, లేకపోతే ఇక్కడ బ్రాకెట్ లో ఉన్నదే నీవచ్చు హై డెన్సిటీ బేరియం ఎఫర్వెసెంట్ ఏజెంట్ స్టడీ అని, లేకపోతే రేడియోలాజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫాలోయింగ్ ఫంక్షన్, స్వాలోయింగ్ ఫంక్షన్, లేకపోతే రిమూవల్ ఆఫ్ ఫారిన్ బాడీ ఈసోఫేజియల్ విత్ యూజ్ ఆఫ్ బెలూన్ కెథటర్. ఇలా చిన్న చిన్న డిఫరెన్షియేషన్ అబ్జర్వ్ చేయండి. మాక్సిమం ఎక్కువ సార్లు ఇక్కడ సింగిల్ కాంట్రాస్ట్, డబుల్ కాంట్రాస్ట్ నుంచే ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చేసి విత్ కాంట్రాస్ట్, వితౌట్ ఇందాక చూసాం కదా, సో ఇక్కడ కూడా ఉంది. తర్వాత వచ్చేసి యూరినరీ ట్రాక్ట్. ఇక్కడ ఒకవేళ వస్తే ఇది వస్తుంది డైరెక్ట్ గా, యూరోగ్రఫీ రెట్రోగ్రేడ్ విత్ ఆర్ వితౌట్ కేఈబి. వాడు ఎగ్జామ్ విత్ కేఈబి అంటాడు, అయినా ఇదే ఆన్సర్. వితౌట్ కేఈబి అన్నా ఇదే ఆన్సర్. ఏం కన్ఫ్యూజన్
అవ్వాల్సిన అవసరం లేదు. సో తర్వాత చూడండమ్మా. యాక్చువల్ గా ఈ కార్డియాక్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అని ఉంది కదా. ఇక్కడ గనక వస్తే లైక్ విత్ స్ట్రెస్ ఇమేజింగ్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అనేది రావచ్చమ్మా, రావచ్చు రాకపోవచ్చు. బట్ మోస్ట్లీ విత్ స్ట్రెస్ ఇమేజింగ్ గురించి మాట్లాడారు. అట్లా కాకుండా అబ్జల్యూట్ క్వాంటిఫికేషన్ ఆఫ్ మయోకార్డియల్ బ్లడ్ ఫ్లో కనుక అయితే ఈ కోడ్స్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాడు. ఏది 0899 0900 సపోజ్ స్ట్రెస్ ఇమేజింగ్ ఇది కూడా చెప్తా. దీంతో పాటు ఈ కోడ్స్ కూడా రికార్డ్ చేయొచ్చు అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తాం. నెక్స్ట్
తర్వాత ఇక్కడ చూడండమ్మా, మనకి ఇక్కడ యాంజియోగ్రఫీ అని ఉంటది. యాంజియోగ్రఫీ, వెనోగ్రఫీ, లింపాంజియోగ్రఫీ, ఇట్లా ఒక క్వశ్చన్ అనేది టచ్ చేయొచ్చు. ఓకే. అయితే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అది యాంజియోగ్రఫీనా, వెనోగ్రఫీనా, లింపాంజియోగ్రఫీనా, ఏం చెప్తున్నాడో చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇవి ఇంకేం అవసరం లేదమ్మా. సో నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను, ఆ టాపిక్ చూద్దాం. సో ఇప్పటి వరకు మనం ఏ టాపిక్ చూసామంటే లైక్ రేడియాలజీలో తర్వాత డయాగ్నోస్టిక్ అల్ట్రాసౌండ్. ఈ డయాగ్నోస్టిక్ అల్ట్రాసౌండ్ నుంచి కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ అనేది వస్తుందమ్మా. ఓకే. ఇక్కడ ఇక్కడ కనుక మీరు చూస్తే చాలా క్లియర్ గా ఈ డయాగ్నోస్టిక్ ఇప్పటి వరకు మనం చదివింది డయాగ్నోస్టిక్ రేడియాలజీలో డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ గురించి చదివాం. ఇప్పుడు చదవబోయేది ఏంటంటే డయాగ్నోస్టిక్ అల్ట్రాసౌండ్. సో డెఫినెట్ గా ఒక క్వశ్చన్ వస్తుందమ్మా ఈ డయాగ్నోస్టిక్ అల్ట్రాసౌండ్ నుంచి. సో ఇక్కడ ఏ మోడ్, ఎం మోడ్, బి స్కాన్ ఇచ్చాడు. సో ఏ మోడ్ అంటే ఏంది, ఎం మోడ్ అంటే ఏంది, బి మోడ్, ఈ బి స్కాన్ అంటే ఏంది, రియల్ టైమ్ స్కాన్ అంటే ఏంటి, డెఫినేషన్ చూసుకోండి చాలు. ఓకే. తర్వాత వచ్చేసి చెస్ట్. సో కన్ఫామ్ గా ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది వస్తుందమ్మా. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అల్ట్రాసౌండ్ ఒకటేమో కంప్లీట్ అని ఉంది 76641, అదే 76642 కనుక చూస్తే లిమిటెడ్ అంటుంది. సో ఇక్కడ అది కంప్లీటా లిమిటెడా అనేసి చెక్ చేసుకోవాలి. సో వాడు క్వశ్చన్ లో మనకి డైరెక్ట్ గా కంప్లీటా లిమిటెడా అని చెప్పడు. మరి మనకి ఎలా అర్థం అవుతుంది అది కంప్లీట్ అండ్ లిమిటెడ్ అంటే? సో మనం ఇక్కడ పైన పారాగ్రాఫ్ అనేది చదవాలి. సో ఏ 76641 రిప్రజెంట్ ద కంప్లీట్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ అంటే యాక్చువల్ గా బ్రెస్ట్ లో 4 క్వాడ్రంట్స్ ఉంటాయమ్మా. ఆల్ 4 క్వాడ్రంట్స్ కనుక ఎగ్జామినేషన్ కనుక చేస్తే దాన్ని మనం కంప్లీట్ కింద 76641 తీసుకుంటాము. అలా కాకుండా వన్ ఆర్ మోర్ బట్ నాట్ ఆల్ ద ఎలిమెంట్స్ లిస్టెడ్ 76641 కనుక వన్ ఆర్ మోర్, వన్ కానీ టూ కానీ త్రీ కానీ క్వాడ్రంట్స్ కానీ ఎగ్జామినేషన్ చేస్తే 4 కాకుండా దాన్ని లిమిటెడ్ అంటాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కంప్లీట్ అండ్ లిమిటెడ్. డోంట్ గెట్ ఇట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ద కంప్లీట్ అండ్ లిమిటెడ్. ఓకే. తర్వాత వచ్చేసి ఆ, ఇలా చెస్ట్ కాకుండా ఈ అబ్డామిన్ అండ్ రెట్రోపెరిటోనియం కూడా ఉంటాయమ్మా. వీటిలో కూడా అంతే సేమ్ కంప్లీట్ ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది, కంప్లీట్ అండ్ లిమిటెడ్ ఉంటుంది. సో చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఆన్సర్ అనేది చేయాలి.
Then next. సో కంప్లీట్ అండ్ లిమిటెడ్ నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. తర్వాత ఆబ్స్టికల్ నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే ఏంటంటే యాక్చువల్ గా ఇక్కడ పారాగ్రాఫ్ లో ఉన్న మ్యాటర్ ఏమో ఒకలా ఉంటది. అదే ఇక్కడ ఈచ్ కోడ్కి ఇచ్చిన మ్యాటర్ ఒకలా ఉంటుంది. ఈ 7680 ఇక్కడ ఏమంటున్నాడు, ప్రెగ్నెంట్ యూటరస్ గురించి మాట్లాడతా ఓన్లీ ఫీటల్ అండ్ మెటర్నల్ ఎవాల్యూషనే అంటున్నాడు. ఏది ఫస్ట్ గెస్టేషన్ కి. ఎడిషనల్ గెస్టేషన్ అయితే 7680 and 802 ఇచ్చాయి. బట్ అదే పారాగ్రాఫ్ లో ఏమి ఇచ్చాడు, 7680 and 802కి ఇంక్లూడ్ ద డిటర్మినేషన్ నెంబర్ ఆఫ్ గెస్టేషన్ సాక్ అక్కడ లేదు యాక్చువల్ గా, ఇది ఆ కోడ్ దగ్గర. గెస్టేషన్ సాక్ అండ్ ఫీటస్ గెస్టేషన్ సాక్ ఫీటల్ మెజర్మెంట్ survey visible to the fetal and placental anatomic structure, qualitative assessment of the amniotic fluid while gestation shock shape, examination of the maternal uterus and adnexa. సేమ్ ఈ పాయింట్ ఇచ్చాడు ఎగ్జామ్ లో. ఇచ్చి దీనికి మీరు ఫస్ట్ గెస్టేషన్ అయితే ఏ కోడ్ ఇస్తారని అడిగాడు. ఏ కోడ్ ఇస్తాం, 801 ఇస్తాం. అదే తర్వాత సో ఇఫ్ యు ఆర్ కమింగ్ డౌన్ 805 805 810 ఫీటల్ అండ్ మెటర్నల్ ఎవాల్యూషన్. బట్ అక్కడ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఒకటి యాడ్ చేశాడు, amniotic అండ్ coronary sac మెజర్మెంట్ అప్రాప్రియేట్ గెస్టేషన్ ఏజ్ మోర్ దాన్ 4 weeks. ఇక్కడ 4 chambered హార్ట్, umbilical cord insertion, site placenta location, amniotic fluid assessment when visible. ఓకే, ఇక్కడ కూడా ఉంది amniotic fluid. సో ఇక్కడ కూడా ఉంది, బట్ అక్కడ ఇక్కడ కొంచెం మ్యాటర్ డిఫరెంట్ గా ఉంది, చూసుకోండి. ఓకే, సో కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుంచి. తర్వాత 811 812 ఇక్కడ ఇచ్చాడు ఫీటల్ అండ్ మెటర్నల్ ఎవాల్యూషన్ ప్లస్ డీటెయిల్ ఎనాటమిక్ ఎగ్జామినేషన్ అన్నాడు. అదే ఇక్కడ ఎనాటమికల్ ఎగ్జామినేషన్ ఫీటల్ బ్రెయిన్ వెంట్రికల్స్ అన్ని, అబ్డామినల్ ఆర్గాన్, స్పెసిఫిక్ ఎనాటమీ, నెంబర్, లెంత్, ఆర్కిటెక్చర్, లిమ్స్ ఇవన్నీ ఏదైతే ఇచ్చాడు. ఓకే, సో ఖచ్చితంగా అక్కడిక్కడ క్రాస్ వెరిఫై చేసుకోవాలి. యాక్చువల్ గా ఎక్కువ సార్లు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 76815 క్విక్ లుక్ అన్నారు. సో క్విక్ లుక్ ఇచ్చాడమ్మ. సో ఇక్కడ పారాగ్రాఫ్ లో కనుక చూస్తే మీకు క్విక్ లుక్ అనేది కనబడింది. ఓకే.
సో ఇక్కడ క్విక్ లుక్ నుంచి చాలా సార్లు ఇచ్చారమ్మా. క్విక్ లుక్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్కడ కనబడట్లే. బట్ అదే కనుక మనం పారాగ్రాఫ్ కనుక చదివితే అక్కడ క్విక్ లుక్ అనేది కనిపిస్తుంది. క్విక్ లుక్. సో చాలా సార్లు ఇచ్చారు ఇది. ఓకే, నెక్స్ట్. సో ఈ ఏరియా నుంచి కన్ఫర్మ్ క్వశ్చన్ వస్తుంది. ఇంకొక లాజిక్ ఏంటంటే అన్నిటికీ ఫస్ట్ గెస్టేషన్ కోడ్ ఉంది, ఎడిషనల్ గెస్టేషన్ కి కోడ్ ఉంది, ఏడానికి కోడ్ ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి 76815 లో కనుక చూస్తే వన్ ఆర్ మోర్ పీటర్స్ అన్నాడు. అంటే ఏంది, ఒకటి ఉన్నా, రెండు ఉన్నా, మూడు ఉన్నా, ఎన్ని ఉన్నా సరే సింగిల్ కోడ్ అనేది ఇచ్చేస్తాం అట్లా అన్నమాట. వన్ ఆర్ మోర్ పీటర్స్ అనేది ఉంటుంది. సో తర్వాత వచ్చేసి 76816. 76816 వచ్చేసి పర్ ఫీటస్ అంటున్నాడు. పర్ ఫీటస్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఫీటస్ అనుకోండి ఒక కోడ్, రెండు ఫీటస్లు ఉంటే సేమ్ కోడ్ ని ట్వైస్ రిపీట్ చేసి 59 అనే మాడిఫైర్ ఇవ్వాలి. అందుకనే చాలా క్లియర్ గా బ్రాకెట్ లో రాశాడు. రిపోర్ట్ 76816 with modifier 59 for each additional fetus examined in a multiple pregnancy. తర్వాత వచ్చేసి ఈ 76818 ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. చాలా సార్లు కన్ఫ్యూజన్ చేశారు. ఫీటల్ బయోఫిజికల్ ప్రొఫైల్ విత్ నాన్ స్ట్రెస్ టెస్టింగ్, వితౌట్ నాన్ స్ట్రెస్ టెస్టింగ్. సో విత్ నాన్ స్ట్రెస్ టెస్టింగ్ అంటే వితౌట్ స్ట్రెస్ అని, వితౌట్ నాన్ టెస్ట్ టెస్టింగ్ అంటే విత్ స్ట్రెస్ అని. ఆ డైరెక్ట్ గా విత్ నాన్ స్ట్రెస్, వితౌట్ నాన్ టెస్ట్ అని చెప్పాడు. ఈ స్ట్రెస్ టెస్టింగ్, వితౌట్ స్ట్రెస్ టెస్టింగ్ అని చెప్పేసి చెప్తారు. సో దాన్ని బట్టి మీరు వితౌట్ స్ట్రెస్ కనుకుంటే ఫస్ట్ ఆప్షన్, విత్ స్ట్రెస్ కనుకుంటే సెకండ్ ఆప్షన్ 76819 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్. ఏ సో ఈ క్వశ్చన్ ఏమైనా వచ్చిందా మామూలుగా, విత్ టెస్ట్ వితౌట్ స్ట్రెస్ రిలేటెడ్ క్వశ్చన్ మొన్న? వచ్చింది సార్. ఓకే ఓకే, సరే. సో నెక్స్ట్ వచ్చేసి నాన్ ఆబ్స్టికల్. నాన్ ఆబ్స్టికల్ నుంచి మాక్సిమం ఏం రాకపోవచ్చు. సో లైట్ తీసుకున్న ఇష్యూ. తర్వాత ఇది ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమిటీస్ లో 7688188 ఈ రెండు ఇంపార్టెంట్. 76881 కనుక చూస్తే కంప్లీట్ జాయింట్ అంటున్నాడు. అదే 882 కనుక చూస్తే రియల్ టైమ్ విత్ ఇమేజ్ డాక్యుమెంటేషన్ అల్ట్రాసౌండ్ లిమిటెడ్ జాయింట్ అంటున్నాడు. కంప్లీట్ జాయింట్ లిమిటెడ్ జాయింట్ కి డిఫరెన్షియేషన్ ఏంటి? సో ఇక్కడ ఉంటది చాలా క్లియర్ గా. రిప్రజెంట్ ద కంప్లీట్ ఎవాల్యూషన్ ఆఫ్ ద స్పెసిఫిక్ జాయింట్ ఇన్ ఎక్స్ట్రీమిటీస్. కంప్లీట్ ఎవాల్యూషన్ కనుక జరిగితే అది కంప్లీట్. రిక్వైర్ ద అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫాలోయింగ్ జాయింట్స్, జాయింట్ స్పేస్ అండ్ పెరియాట్రికల్ సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్ అండ్ సరౌండ్ టిష్యూ మజిల్స్ అండ్ టెండన్స్, other structure, any identified abnormality in some circumstances. Additional evaluations such as dynamic imaging, stress manuals may be performed as a part of complete evaluation. తర్వాత 76882 రిప్రజెంట్ ద లిమిటెడ్ ఎవాల్యూషన్ ఆఫ్ జాయింట్ లోకల్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఉంటుందో అది మనం ఇక్కడ పెరి ఆర్టికులర్ సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్ అంటున్నాడు. ఇక్కడ ఓన్లీ సాఫ్ట్ టిష్యూ, మాస్ ఫ్లూయిడ్ కలెక్షన్, నర్వ్స్, ఇలా ఏదో సంథింగ్ వేరే వేరే చెప్తున్నాడు. ఇలా క్రాస్ చెక్ చేసుకోవాలి. లిమిటెడ్ కి ఏమి ఇస్తున్నాడు మీరు లైన్ టు లైన్ అండర్లైన్ చేసుకొని కనుక చదివితే మీకు చాలా క్లియర్ గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది టచ్ చేయొచ్చు.
తర్వాత వచ్చేసి ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్ అమ్మ. మనకి ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్ అని, సిటీ గైడెన్స్ అని, ఎంఆర్ గైడెన్స్ అని, అల్ట్రాసౌండ్ గైడెన్స్ అని వేరే వేరే కోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎలా అంటే లైక్ మనకి డైరెక్ట్ గా సపోజ్ డైజెస్టివ్ సిస్టమ్ లో ఏదో ఒక ప్రొసీజర్ చేస్తున్నారు. ఆ ప్రొసీజర్ చేసినప్పుడు ఫ్లోరోస్కోపీ కూడా చేశాడని చెప్తాడు. నాట్ ఓన్లీ ఇన్ ద డైజెస్ట్ సిస్టమ్, ఇన్ ఎనీ అదర్ సిస్టమ్, ఇన్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ కావచ్చు, ఏదైనా సిస్టమ్ లో ఫ్లోరోస్కోపీ కూడా చేశా అంటాడు. బట్ ఇక్కడ కనుక నేను చూస్తే ఫ్లోరోస్కోపీకి 77001 ఉంది, 002 ఉంది, 003 ఉంది. మరి ఈ మూడు ఫ్లోరోస్కోపీయే కదా. నేను దేనికి ఇవ్వాలంటే నీడిల్ ప్లేస్మెంట్ అనే వర్డ్ ఉంటుంది. ఇలా నీడిల్ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది, అది కామన్ కోడ్ గుర్తుపెట్టుకోండి. అట్లాగే సిటీలో కామన్ కోడ్ నీడిల్ ప్లేస్మెంట్ 1 2. ఓకే, ఎంఆర్ గైడెన్స్ కామన్ కోడ్ 2 1 నీడిల్ ప్లేస్మెంట్. తర్వాత వచ్చేసి సిటీ గైడెన్స్.
ఓకే అమ్మా, తర్వాత ఇది చూడండి ఒకసారి. సో డయాగ్నోస్టిక్ మ్యామోగ్రఫీ ఇంక్లూడింగ్ ద కంప్యూటర్ ఎయిడెడ్ డిటెక్షన్ వెన్ పెర్ఫార్మ్డ్ యూనిలేటరల్ బైలేటరల్. సో ఇక్కడ బ్రెస్ట్ రిలేటెడ్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడుతున్నాడు. అది యూనిలేటరల్ సింగిల్ బ్రెస్ట్ చేశారా లేకపోతే టూ బ్రెస్ట్ చేశారా అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఓకే. తర్వాత బోన్ అండ్ జాయింట్ స్టడీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎక్కువగా అడిగింది ఎక్కడంటే బోన్ డెన్సిటీ స్టడీ గురించి అడిగారమ్మా. బోన్ మినరల్ డెన్సిటీ స్టడీ అది ఆక్సియల్ స్కెలిటన్ అంటే హిప్స్, పెల్విస్, స్పైన్, లేకపోతే డెక్సాన్, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్సార్బమెట్రీ బోన్ డెన్సిటీ స్టడీ. నార్మల్ సిటీ బోన్ మినరల్ డెన్సిటీ స్టడీ ఉంది, డెక్సాతో బోన్ డెన్సిటీ స్టడీ ఉంది. సో అది చెక్ చేసుకోవాలి. దాంట్లో ఆక్సియల్ స్కెలిటానా లేకపోతే అపెండిక్యులర్ స్కెలిటానా అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. దాంట్లో మళ్ళీ యాక్సియల్ స్కెలిటాన్ లో విత్ వర్టిబ్రల్ ఫ్రాక్చర్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, చెక్ చేసుకొని ఆన్సర్ చేయాలి. తర్వాత వచ్చే క్వశ్చన్ ఏంటంటే రేడియేషన్ ఆంకాలజీ అమ్మ. ఈ రేడియేషన్ ఆంకాలజీలో మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు సిపిటి కనుక అబ్జర్వ్ చేస్తే 261, 262, 263 ఉంది. ఇక్కడేమో సింపుల్, ఇక్కడేమో ఇంటర్మీడియట్, ఇక్కడేమో కాంప్లెక్స్. కానీ మనకి ఇక్కడ గనక చదువుతుంటే డైరెక్ట్ గా వాడు ఎగ్జామ్ మనకి సింపుల్ ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ అని ఇవ్వడం మ్యాటర్ ఇస్తాడు. ఆ మ్యాటర్ ఏంటంటే అది సింపుల్ ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలంటే కంపల్సరీ ఇక్కడ పైన ఉన్న పారాగ్రాఫ్ చదవాలి. ఈ పారాగ్రాఫ్ లో చాలా క్లియర్ గా సింపుల్ కి ఏంటి, ఇంటర్మీడియట్ కి ఏంటి, కాంప్లెక్స్ కి ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్ గా రాశాడు. సో అది ఈ క్వశ్చన్ కి రీక్రాస్ వెరిఫై చేసుకొని అది సింపుల్ అయితే సింపుల్ కోడ్ ఇవ్వాలా, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ కోడ్ ఇవ్వాలా, కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్ కోడ్ ఇవ్వాలి. డెఫినెట్ గా ఒక సింపుల్ అండ్ ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్ గా ఎగ్జామ్ లో అనేది వస్తుంది. ఈ రేడియేషన్ ఆంకాలజీ నుంచి అదే వస్తామా. తర్వాత వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ అంటున్నాడు. నాకు తెలిసి అయితే ఈ ఏరియాలో నుంచి ఎప్పుడు రాలేదు మరి. ఎనీవే వీ కెన్ చెక్. ఈ థైరాయిడ్ కార్సినోమా స్టడీస్ నుంచి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ అవసరం లేదమ్మా, రావు ఇక్కడ ఏరియాల నుంచి వస్తాయి. అయితే ఇక్కడ ఒక కోడ్ ఉంటది 77427 అని చెప్పేసి ఒక కోడ్ ఉంటది, చెప్తాను లాస్ట్. ఈ న్యూక్లియర్ మెడిసిన్ లో నుంచి అయితే నాకు తెలిసి మ్యాక్సిమం రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సింగిల్ స్టడీయా మల్టిపుల్ స్టడీసా ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత ఇది చూసుకోండి అమ్మా ఒకసారి. విత్ వాస్కులర్ ఫ్లో ఫంక్షన్ మల్టిపుల్ స్టడీస్ ఆ సింగిల్ స్టడీ దేనికి సంబంధించింది ఇది పైన ఉంటుంది. జెంటో యూరినరీ సిస్టమ్ సంబంధించింది. వాస్కులర్ ఫ్లో స్టడీ నుంచి ఇస్తే ఇవ్వచ్చు. ఓకే, ఎనీవే ఆ రేడియేషన్ ఆంకాలజీలో నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, నేను చెప్తాను. 77427 అని చెప్పేసి ఒక కోడ్ ఉంటుందమ్మా. అక్కడ నుంచి క్వశ్చన్ అనేది వస్తుంది 77427. ఇక్కడ ఉంది చూడండి 77427. సో ఇక్కడ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ 1 to 5 ట్రీట్మెంట్స్ అమ్మా. 5 ట్రీట్మెంట్స్ కనుక అయితే 4 to 7 ఇవ్వాలా, 10 ట్రీట్మెంట్స్ అయితే ఇంటూ 2 ఇవ్వాలా, 15 అయితే ఇంటూ 3, 20 అయితే ఇంటూ 4, 25 అయితే ఇంటూ 5 ఇట్లా ఇవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంక ఇవేం అవసరం లేదమ్మా. సో చాలా ఈజీగానే ఉంటాయి రేడియాలజీ నుంచి.
దట్స్ ఇట్. సో ఈ 500 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 500 క్వశ్చన్స్ లో ఈ రేడియాలజీ టాపిక్ అనేది వర్కౌట్ చేయండి, ఈజీనే ఉంటుంది. ఓకేనా? సో నేను ఆల్రెడీ మీకు ఇది రికార్డెడ్ షేర్ చేస్తాను. తర్వాత కోడింగ్ టిప్స్ పంపిస్తాను. తర్వాత 500 క్వశ్చన్స్ లో నుంచి ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకే, మీకు ఇంకో పీడిఎఫ్ ఇస్తాను, అది చూద్దరు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే షేర్ చేస్తాను. ఈ పీడిఎఫ్ లో నుంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, 7 సిరీస్. ఓకే, సో ఈ రికార్డెడ్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. తర్వాత కోడింగ్ టిప్స్ కూడా పంపిస్తాను. కోడింగ్ టిప్స్ ఇప్పుడే అటాచ్ చేస్తాను. రావాలిగా, క్లాస్ చెప్తున్నారా? చేస్తా, చేస్తా ఆగు. చిరుగాడు దాంట్లో ఇంకా వాట్సాప్ పెట్టాలి. సరే. సరే అమ్మా, నేను రికార్డెడ్ మీకు షేర్ చేస్తాను. ఓకే, ఓకే సార్. ఓకే. ఒకసారి మీ మెయిల్స్ నాకు పంపించండి అమ్మా, అది ప్రైవేట్ లో పెడతాను. ఓకే సార్. ఆల్రెడీ ఉన్న వాళ్ళే నా దగ్గర ఉన్నాయి, ఒకవేళ ఎవరేం లేకపోతే ఇవ్వండి. కోడింగ్ టిప్స్ కోడింగ్ టిప్స్ రేడియాలజీ చాప్టర్ అయితే, ఇక్కడ కోడింగ్ టిప్ ఏంటంటే అమ్మా, యాక్చువల్ గా మనకి రేడియాలజీలో 26 అనే మాడిఫైర్ అనేది వస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ 26 మాడిఫైర్ అనేది ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అని చెప్పేసి నేను చెప్తాను. ఆల్రెడీ మీకు ఇప్పుడు కోడింగ్ టిప్ లో షేర్ చేశాను. ఆ, ఈ కోడింగ్ టిప్ లో ఉంటది. ఓకే, సో ఇక్కడ చాలా క్లియర్ గా ఉంటుంది, ఒకసారి చూద్దాం. ఈ కోడింగ్ టిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు, 26 మాడిఫైర్. ఒకవేళ ప్రొసీజర్ హాస్పిటల్లో చేశారనో, కోడ్ పర్ రేడియాలజిస్ట్ ఫిజిషియన్ అనో, కోడ్ పర్ ప్రొఫెషనల్ సర్వీస్ అనో, కోడ్ పర్ ఇంటర్ప్రిటేషన్ సర్వీస్ అనో, కోడ్ ఫర్ రిపోర్ట్ సర్వీస్ అనో, ఇట్లాంటి కనుక ఇచ్చినప్పుడు 26 అనే మాడిఫైర్ ఇవ్వాలి. లేదా బిల్ పర్ టెక్నీషియన్, బిల్ పర్ హాస్పిటల్, బిల్ ఫర్ ఫెసిలిటీ అని చెప్తే టీసీ అనే మాడిఫైర్ ఇవ్వాలి. ప్రొసీజర్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద ప్రొసీజర్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద ఫిజిషియన్ ఆఫీస్, ఫిజిషియన్ ఓన్ ద ఫెసిలిటీ, ఇట్లాంటి కనుక చెప్తే మనం నో మాడిఫైర్ అనేది అవసరం లేదు. ఓకేనా? సో ఇలా కోడింగ్ టిప్స్ ఉంటాయి. కోడింగ్ టిప్స్ చేసిన తర్వాత ఆ 500 క్వశ్చన్స్ లో నుంచి 70,000 సిరీస్ అంటే రేడియాలజీ టాపిక్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే,
That is more than enough. Tomorrow we can go with the like pathology chapter. Okay, thank Okay, sir. Thank you. you.